హలో! హాయ్ అండి. మేము ఇల్లు క్లీన్ చేస్తున్నాము. త్వరలో శివరాత్రి వస్తుంది గదా! అందుకని క్లీన్ చేస్తున్నాము. మా అబ్బాయి గూడా శివమాలేసుకుంటుండు. అందుకే మేము ఇంత త్వరగా చేస్తున్నాము. మా అమ్మాయి మంచిగా అవన్నీ కర్టన్స్ అన్నీ ఇప్పేసింది. కిటికీలన్నీ తుడుస్తుంది. మా అబ్బాయి ఫ్యాన్లు తుడుస్తున్నాడు. మా అబ్బాయి హైట్ ఉన్నాడని ఫ్యాన్ తుడమన్నాము. ఫ్యాన్లన్నీ మంచిగా నీట్‌గా తెల్లగా తుడిచిండు. ఫస్టే మేము బట్టలన్నీ తీసేసి పక్క బట్టలు మళ్ళా ఇవి డోర్ కర్టన్స్ అవన్నీ తీసేసి ఫస్టే నానబెట్టినాము. ఓ 1 అవర్ నానబెట్టి ఉతికితే బాగా క్లీన్ అవుతాయి. ఆ తర్వాత ఇల్లు ఇక నీట్‌గా చేసినాము. వాషింగ్ మిషన్‌లో బట్టలేస్తే తొందరగా అవ్వవని అన్నీ నేనే చేయితోని దబదబ ఉతికేసేసిన. ఫస్ట్ 1 అవర్ నానబెట్టి ఇట్లా కాళ్ళతోని కొంచెం తొక్కితే దానికున్న మురికి అంతా పోతుంది. అట్లా కొంచెం తొక్కేసి నేనే ఉతికేసిన. మా అబ్బాయి కూడా మంచిగా అంతా నీట్‌గా చేసిండు. అట్లా 2 సార్లు తుడిస్తే ఇంకా క్లీన్ బాగా అవుతాయి. స్విచ్ బోర్డులు కూడా ఇట్లా తడి బట్టతోని తుడిసినాం. ఆ పిట్ల మీద ఉన్న మురికి అంతా పోతుంది. బాగా నీట్‌గా అవుతాయి. కొంచెం కరెంట్ లేనప్పుడు కూడా తుడుస్తా ఉండాలి. కొంచెమే నల్లగా ఉన్నాయని కరెంట్ ఉన్నప్పుడే తుడుస్తున్నాం. ఒక్కోసారి ఆఫ్ చేసి తుడుస్తాం. మా పని మేము చేస్తుంటే మా టామ్‌గాడేమో ఆని పని ఆడు చేస్తుండు. ఇంట్లో ఉన్న ఏదన్నా కవర్ గాని, ఏమన్నా క్లాత్ గాని పడంగానే తీసుకపోయి అక్కడ కొరికేసుకుంటూ ఆడుతున్నాడు. అసలు ఆ టైంలో మళ్ళీ ఆ గ్యాప్‌లో మాకు కూడా ఆకలేస్తుందని ఇడ్లీ చేసినాం, సాంబార్ చేసినాం. సాంబార్ మంచి టేస్ట్‌గా అయింది. ఇడ్లీకి టమాటా రసం చాలా బాగుంటుంది. ఇడ్లీ సాంబార్ అయ్యేలోపు నేను కూడా టీ పెట్టుకొని తాగినా. ఇట్లా పని ఎక్కువైనప్పుడు మసాలా టీ తాగితే మంచిగా అనిపిస్తది. బెడ్‌షీట్లు అన్నీ తీసేసినాక మంచాన్ని మనం సీపుడుతో దులిపితే ఇంకా సీపురుకున్న దుమ్మంతా దానికే అంటుకుంటుంది. అట్లా కాకుండా ఇట్లా బ్రష్‌లతోని క్లీన్ చేసుకోవాలి. బ్రష్‌తోని ఇట్లా అంటే మంచిగా క్లీన్ అవుతది. అంతా అయిపోయినాక మా అమ్మాయి మొత్తం ఇల్లు ఊడ్చింది. నేనేమో తడి బట్టేసి తుడిచిన. మా అమ్మాయి, మా అబ్బాయి, నేను ముగ్గురం కలిసి పొద్దంతా చేసినాం పని. ఒక రోజంతా పట్టింది. మేమంతా అయిపోయినాక కూడా మా వారొచ్చి ఇంకా మంచం కింద ఇంకా దుమ్ముండొచ్చని వాక్యూమ్ క్లీనర్ పెట్టి ఇట్లా చేయమంటే మా అబ్బాయి మళ్ళా చేస్తున్నాడు. మేమంతా పని చేసినాక మళ్ళీ అయిపోయినాక ఎవరో ఒకరు వచ్చి ఇది పోలే అది పోలే అంటారు కంపల్సరీ. అలాంటివి పట్టించుకోవద్దు. మనమే చేసినాం కదా. మళ్ళీ ఫ్రిడ్జ్ కూడా మొత్తం తుడిచినాము. మీద లోపల కూడా క్లీన్ చేసేసినాము. అయినా మా మా వారొచ్చి మళ్ళా దీంతోని మంచిగా నుండి పోతదని చెప్పిండు. ఇక్కడ ఇక మొత్తం అయిపోయినాక నేను తడి బట్టేసి తుడిచేసిన.